ఈ భూమి మీద ఒక తండ్రి తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఉన్నారు. ఈ భూమి మీద దేవుడు కన్న బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ భూమి మీద ఎవరున్నారండి? తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఉన్నారు, దేవుడు కనిన బిడ్డలు కూడా ఉన్నారు. 2వ అధ్యాయము కీర్తనలు 7వ వచనం అండి. కీర్తనలు 2:7 వచనం. క్షమించండి, కరెక్ట్. నీవు నా కుమారుడువు, నేడు నేను కని ఉన్నాను, నన్ను అడుగుము. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా నా హృదయాన్ని ప్రభు ప్రేరేపించిన కొద్ది మాటలు మీతో నేను పంచుకుంటాను. దేవుడు ఒక మనిషిని కనటం అనేది చాలా గొప్ప విషయం. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు నేను కని ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటంటే, ఈరోజు నువ్వు కొత్తగా ఏమి రాలా, ఈ దినము నిన్ను నేను బయలుపరచడం మొదలుపెట్టాను. ఇంతకు ముందు నువ్వెవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం. నిన్ను నేను బయలుపరచడం మొదలుపెట్టాను. నేను అక్కడ వాళ్ళు వేస్తున్న యొక్క మొత్తం స్టోరీ చూస్తూ ఉండగా, పాస్టర్ గారు పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మీరు దశల వారీగా చూస్తూ ఉంటే ఆయన లోపల ఏమున్నదో, ఆయన పుట్టినప్పుడు అక్కడ పొలాల్లో ఆడుతున్నప్పుడు అప్పుడు తీసుకున్న ఫోటోలు అప్పుడు ఆయన లోపల ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఏమండి? ఆయన లోపల ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఆయన లోపల ఏమున్నదో ఎవరికైనా తెలియాలి అంటే అతడు దైవ సేవకుడుగా దేవుడు తనని కనిన తర్వాతే ఈ చిన్న బిడ్డ దైవజనుడా అని ప్రజలు చూడగలరు. ఆ లైన్లో ఈరోజు మీకు నేను కొన్ని విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. వెరీ షార్ట్ టైం. దేవుడు ఒక మనిషిని కనట, దేవుడు కుమారుని కనటం ఎంత గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కుమారుని కనుట. హెబ్రీ పత్రికలో కూడా, అపోస్తల కార్యంలో కూడా ఈ విషయాలు పలకబడతాయి. ఈ విషయాల గురించి నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసు ప్రభు పునరుద్ధానప్పుడు కానీ, లేకపోతే ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికలో కానీ ఈ విషయాలు రిపీటెడ్గా నేడు నేను నిన్ను నేను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక సేవకుడిని కనటం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. దేవుడు ఒక సేవకుడిని, ఎవరిని? తన కుమారుణ్ణి. తన కుమారుడు అడిగితే ఇస్తాడు. ఆయన కుమారుణ్ణి కనటం అంటే ఏమిటి? కుమారుణ్ణి కన్న తర్వాత ఏం జరుగుతుంది? ఈ 2 చాలండి ఈ రోజుకి. ఓకే, కుమారుణ్ణి కనటం అంటే ఏమిటి? కుమారుణ్ణి కనిన తర్వాత ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీదకు వచ్చింది. నెక్స్ట్, మరియు దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు మీదకి రావటానికి ముఖ్య కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి మీదకు దేవుని యొక్క ఆత్మ రావటానికి ముఖ్య కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ యేసు అనే వ్యక్తి ఆయన అంతరంగంలో ఏమై ఉన్నాడో అది లోకానికి తెలియపరచడం, కనటం.
లోకానికి తెలియపరచడం కోసం ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఇదే మాట బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అంటాడు, ఎవని మీదకి ఎవని మీదకు ఆత్మ రావటం చూస్తావో ఆయనే ఆ క్రీస్తు, నువ్వు ఆయన గురించి సాక్ష్యం చెప్పు అని నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. ఆయన నువ్వు ఎలా గుర్తుపడతావు అంటే, ఆయనను నేను బయలుపరిచే ఒక సమయం ఉంది. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా నేను నా తండ్రి పని మీద ఉండాలి కదా అమ్మా అంటే, అరే తండ్రి అంటాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు అని ఈ దేవాలయం దగ్గర వాళ్ళు గ్రహించలేకపోయారని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నేను సృష్టికర్త దేవుని స్వరూపాన్ని, కుమారుడంటే ఆయన ఇన్ఫీరియర్ కాదు, ఆయన యొక్క స్వరూపం. ఆమేన్. కుమారుడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరగరా అంటే, ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళకి అర్థం కాలా, కానీ హృదయంలో దాచుకున్నారు. యేసు ప్రభువారు నేను దేవుని కుమారుణ్ణని చెప్పిన ప్రజలకు అర్థం కాదు. దేవుడు కనే వరకు, దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుడు కనే వరకు దేవుని కుమారుడు ఎవరో దేవుని కుమారుడు వచ్చి నేనే దేవుని కుమారుణ్ణన్న ప్రజలకు అర్థం కాదు, ప్రజలు తెలుసుకోలేరు. అందుకనే నేను నిన్ను నేడు కనియున్నాను అంటే, నువ్వు నా కుమారుడు అని నిన్ను బయలుపరచటం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు మీదకి వచ్చిన మొదటి విషయం, ఆమేన్, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చిన మొదటి విషయం, అసలు యాక్చువల్గా సేవకులందరికీ వందనాలు చెప్పాలనుకున్నాను, టైం లేదు. నా తోటి సేవకులు కూడా వందనాలు చెప్పకుండా నేను వాక్యం స్టార్ట్ చేశాను, క్షమించండి. ఎందుకంటే యు ఆర్ సో డియర్ టు మీ, మీరు నాకు చాలా ప్రియమైన వారు. సో అట్లీస్ట్ మీకు నేను థ్యాంక్స్ కూడా చెప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ ఆల్ ద వే, గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. సో సేవకులని పాయింట్ ఎందుకు వచ్చిందంటే, మేము సేవకులంగా లేక సేవకుల నుంచి దేవుని బిడ్డలుగా యేసు ప్రభు మీదకి అభిషేకం వచ్చింది, ఇక మంచి కార్యాలు చేయటానికి, అద్భుత కార్యాలు చేయటానికే ఆత్మ వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. అసలు ఆత్మ రావటానికి కారణం ఆయన కుమారుడని బయలుపరచడానికి, అంటే కనటానికి. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు అనేది ఈ లోకానికి అర్థం కాల. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో దేవుడు అంటున్నాడు, నిన్ను నేడు కని ఉన్నాను, లేకపోతే ఈ రోజున నువ్వు కుమారుడు అని లోకానికి నేను ప్రకటించబోతూ ఉన్నాను. అందుకని ఆత్మ వచ్చినప్పుడు మొదట జరిగింది ఏమిటంటే, ఈ లోకానికి ఈయన కుమారుడు నా యొక్క దాసుడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుడు ఈయన నా కుమారుడు, నేను కని ఉన్నాను అంటే, తను యేసు ప్రభు లోపల ఏమై ఉన్నాడో అది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. ఏం బయటకు వస్తుందో తెలుసా అండి? బయటకు వచ్చేది ఏంటో తెలుసా? ఒక విత్తనము, అది ఏ విత్తనమో నీకు తెలియదు. ఆ విత్తనము పాతి పెట్టబడి దాని మీద నీళ్లు పోస్తే ఆ విత్తనము చిన్న చిగురేసి బయటకు వచ్చిన తర్వాత ఆ ఆకు నలిపిన దాని స్వరూపాన్ని చూసినా ఇది పలానా మొక్క అని మనం చెప్తాం. అలాగే దేవుని ఆత్మ యేసు ప్రభువు మీద, ఒక మనలాంటి మనిషి మీద, యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు కదా, వాళ్ళ సహోదరులు మనం ఎరుగుదాం కదా, మనతో తిన్నాడు కదా. యోసేపు మరియలు కాదా, మనలాంటి వాడు కాదా యేసు ప్రభు? పరిస్థితులు చూస్తే మనలాంటి వాడు కాదన్నట్లుందే అంటున్నారు అందరూ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లోపల ఏమై ఉన్నాడో తండ్రికి తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విత్తనం గనక మనం పాతిన తర్వాత ఏ విధంగా మొక్క వస్తుందో, ఆ యొక్క వర్షం కురిసినప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు, అలాగే యేసు ప్రభువు మీదకి దేవుని యొక్క ఆత్మ రాగానే ఆయన లోపల ఏమున్నది అంటే, విత్తనములో ఏమున్నదంటే విత్తనంలో జీవం ఉన్నది. యేసు ప్రభువులో ఏముందంటే దేవుని జీవం ప్రత్యక్షం అవటం మొదలైంది. దేవునికి స్తోత్రం. ఏంటండి? దేవుని యొక్క జీవము, దేవుని జీవము, తండ్రి స్వరూపము, దేవుడు జీవమై ఉన్నాడు,
కుమారుడు ప్రత్యక్షమవటం మొదలయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నేను కని ఉన్నాను. I never preached this scripture before. నేడు నిన్ను కని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కనటం ప్రత్యేకమైంది. ఇంతకాలము దైవజనుడి ద్వారా పరిచయం జరిగింది, కానీ ఈ మాటలతో దైవజనులు మా లోపల నీ జీవం ప్రత్యక్షమయ్యే దినం నువ్వు నన్ను కందువుగాక తనలో పుట్టాలి ఆ ప్రార్థన. నాలో ఆ ప్రార్థన అది పోతూ ఉంటుంది. ప్రభువా, లోపల దేవుని జీవం ఉంది. దైవ సేవకులు, దేవుని బిడ్డల్లో దేవుని జీవం ఉంది. నేను దేవుని బిడ్డల గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదు, దైవజనుడి గురించి మాట్లాడుతున్నాను. ఆ జీవం ఎటువంటిదో తనకి తెలుసు. ఆ జీవము అది దేవుని జీవము. దేవుని జీవం ఆయన మీదకు ఆత్మ రాగానే దేవుని యొక్క జీవం ప్రత్యక్షం అవటం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. సో నిన్ను కని ఉన్నాను, లేదా నువ్వు ఎవరు నేను కనకపోతే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నవారు గవర్నమెంట్ డాక్టర్కి తెలుసు లోపల బాబు ఉన్నాడా పాప ఉన్నారా అని, కానీ వాళ్ళు చెప్పకపోతే పుట్టే వరకు ఎవరికి తెలియదు. దేవుడికి తెలుసు యేసులో ఏముందో. దేవుడు చెప్పకపోతే ఆయన ఎవరో ఎవరికి తెలియదు. అయితే దేవుడు అన్న నేను కన్నాను, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నువ్వెవరు అంటే నా కుమారుడివి, నువ్వు దేవుని జీవానివి భూమి మీద. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎవరు నువ్వు? దేవుని జీవానివి. ఈ రోజున నిన్ను ఆ విధంగా తెలియపరుస్తున్నాను. నేను కన్నాను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఆయన మనల్ని కనటం అంటే ఆయన ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనకు ఇక్కడ అందరము అనేక విధమైన అనుభవాలు దేవునితో ఉన్న విశ్వాసులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. కానీ ఒక పర్టిక్యులర్, ఒక ప్రామినెంట్, ఒక అన్యూజువల్ థింగ్ మన దైవ సేవకుల్లో జరిగితేనే నిన్ను వాళ్ళు దైవ సేవకులుగా ఒక ప్రత్యేకమైన వారుగా చూడగలరు. ఎలీషా ప్రవచనం చెప్పినంత మాత్రాన ఎలీషా నీ ప్రవక్తలు నువ్వు గొప్ప ప్రవక్తవి అనలా. ఎలీషా లోపల ఏమై ఉన్నాడో, ఎలీషా లోపల ఉన్నది బయటికి రావాలి అంటే ఎలీషా మీదకు దేవుడు దాన్ని పంపించాలి. దేవునికి స్తోత్రం. జాషువా, మా సహోదరుడు జాషువా గారి మీద అటువంటి ఒక ఎన్కౌంటర్. ప్రభువా, నువ్వు నన్ను లోపల ఏమైతే చేశావో, బైబిల్ కాలేజీలో నీతో అనేక విషయాలు దేవుడు మాట్లాడాడు. నువ్వెవరివి, నువ్వు ఎటువంటి విధానం, నీ తండ్రి నుంచి నీకు వచ్చింది ఏంటి, నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ మీద నాకు ఎటువంటి ఆశ ఉన్నది, నువ్వు నా కుమారుడివి అని లోపల కుమారుడనే సాక్ష్యం ఉంది. కానీ బయటికి కుమారుడని చూడాలి అంటే ఆయన ఇప్పుడు నింపిన విధంగా కాదు, ఆయన కోరుకునే విధంగా ఆయన మన మీదకి వచ్చే వరకు కూడా ఈయన నా కుమారుడని ప్రజలు చూడలేరు, నువ్వు చెప్పినా కూడా. ఆ దినాన దేవుడు నిన్ను కనినట్లు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ 50th birthday will bring such a great move in his spirit. తన ఆత్మలో ఒక బలమైన ఒక కదలిక. దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ ఆల్ 75% of life, okay, it's okay, we can say 60%, 70% life అయిపోయింది. ఇక ఇప్పుడు ఆమేన్, తన కుమారునిగా దేవుడు నన్ను తన కుమారునిగా బయలుపరచాల్సిన అవసరతలో మనం ఉన్నాం. అది లోపల ఉన్న విత్తనం. అది నువ్వెంత ప్రయాసపడినా అది బయటికి రాదు. నువ్వెంత ప్రయాసపడినది బయటికి రాదు. కానీ దేవుడు తన చిత్తానుసారంగా దాన్ని బయటికి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనా, ఇదే ఈ చివరి దినాల్లో జరగబోయేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సృష్టి యావత్తు ప్రసవ వేదనతో ఎవరు ప్రత్యక్షత కొరకు చూస్తుందండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూస్తుంది. అందులో ఈ దాసుడు కూడా ఒక దాసుడుగా మనము అందరం చూసుదుగాక. దేవునికి స్తోత్రం. సృష్టి
వాళ్ళ ప్రత్యక్షత కొరకు చూస్తుంది. వాళ్ళు ఎలా ప్రత్యక్షపరచబడతారు? దేవుడు ప్రత్యక్షపరుస్తేనే ప్రత్యక్షపరచబడతారు. కుమారుణ్ణి ఎవరు ప్రత్యక్షం చేయాలి? తండ్రి ప్రత్యక్షం చేయాలి. ఎందుకు కుమారులను తండ్రి ప్రత్యక్షం చేయాలి? ఎందుకంటే కనేది తండ్రి కాబట్టి. తండ్రి నేను కన్నాను అనే వరకు కుమారుని ఎవడు చూడలేడు. తండ్రి నేను కన్నాను అని నా కుమారుడు అని చూపించటమే ఆయన మీదకు ఆత్మ వచ్చి నిలబడింది. సో ఫస్ట్ థింగ్, యేసు ప్రభు గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి లోకంలో పరిశుద్ధాత్మ అభిషేకం, మనం కూడా పరిచర్య చేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు యేసు ప్రభు నన్ను ప్రశ్నించింది ఇది, మీకు నేను చెప్తుంది అది. అందుకే దీనిలో ఆ యొక్క ప్రభావం ఉంది. నేను మాట్లాడుతూ ఉండగా ఏమిటో తెలుసు, అది దేవుని ఆత్మ యేసు ప్రభు మీదకి ఎందుకు వచ్చింది? మనకి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రశ్నకు అర్హులు అవుతాం. మొదట ఆయన వచ్చిన కారణం, ఈయన కుమారుడు అని బయలుపరచడం కొరకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తనకు తానుగా కుమారుడు అని తల్లిదండ్రుల దగ్గర చెప్పుకునే ఎవడు వినడు, కానీ అతను చెప్పటం మొదలు పెట్టడం ఆత్మ వచ్చినప్పుడు జరిగింది. సో ఏం బయలుపరచబడుతుంది? దేవుని యొక్క జీవం ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు కనటం అంటే బర్త్డే, ప్రభు మిమ్మల్ని కను దినము సమయం మీరు కలుసుకుందరుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు నిన్ను కంచాడో, ద నెక్స్ట్ స్టెప్ జరిగేది ఏమిటంటే, నెక్స్ట్ స్టెప్ దేవుని యొక్క సంకల్పానికి అవసరమైనవి అన్నీ కూడా నీకు ఆకర్షింపబడటం మొదలవుతాయి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను కుమారుడిగా బయలుపరచగానే, జీవము ఆయన జీవాన్ని బయలుపరచగానే, మన భాషలో ఇప్పుడు మాట్లాడాలంటే ఆయన నన్ను కనగానే అన్ని నాకు ఆకర్షితులు అవటం మొదలైపోయాయి. మీకు తెలుసా, బాలింత తల్లి ఇలా చెప్తుంది, వాడు ఏడుస్తేనంట తల్లికి పాలు కారిపోతానే ఉంటాయంట. ఏమ్మా, పెద్దవాళ్ళు ఉన్నారు, అవునా కాదా? వాడు ఏడుస్తేనట వీళ్ళకి పాలు కారుతాయి. వాడు ఏడవనంతసేపు కారవట, వాడు ఏడుస్తే పాలు కారిపోతాయట. ఎందుకంటే తల్లి స్పందిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు మనల్ని కుమారుడుగా కనిన వెంటనే ఎందు నిమిత్తము దేవుడు నిన్ను సంకల్పించాడో దానికి కావలసినవన్నీ ఆ యొక్క జీవానికి నీకు ఆకర్షింపబడటం మొదలవుతాయి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్తలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యేసు ప్రభు అటు వెళ్ళగానే, యేసు ప్రభు 1వ అధ్యాయం 12వ వచనంలో, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఏంటండి? పరిశుద్ధాత్మ అరణ్యములోనికి యేసు ప్రభుని తోసుకొని వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడిగా లోకానికి తెలియగానే, ఆమేన్, ఈ లోకములో ఉన్న దేవునితో ఆయనకి యుద్ధం. దేవుని ప్రణాళికలోనికి అడుగు పెట్టాడు ఆయన. దేవుడు నిన్ను కనగానే నువ్వు 10 రోజులు పెరగవు. దేవుడు నిన్ను కనగానే నువ్వు యాక్షన్లోనికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. మన తల్లి మనల్ని కనిన ఒక 15 సంవత్సరాలకు మనకు మైండ్ పని చేయడం మొదలవుతుంది. కానీ నిన్ను దేవుడు కనగానే నీ ఆత్మ, నీ శరీరము, నీ యొక్క సమస్తము ప్రాణము పనిచేయటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు కనగానే దేవుని ఆత్మ తన మీదకు వచ్చింది, ఆయన కుమారుడని లోకానికి తెలియపరచడానికి. ఎప్పుడైతే ఆయనను కన్నాడో, ఆమె చూడండి 12వ వచనంలో, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతానుడి చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడెను. ఏంటండి? 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఎందుకు పరిచర్య చేస్తున్నాయి? దేవదూతలు ఆయనకి ఎందుకు పరిచర్య చేస్తున్నాయి? ఆయన కుమారుడుగా తండ్రి కనగానే తనకు అవసరమైనవన్నీ ఆయన దగ్గరికి ఆకర్షింపబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాటి వెనక వెళ్ళి పోగు చేయొద్దు. కనబడిన వారికి కనబడని వారికి తేడా ఇదే. దేవుని చేత నేడు నిన్ను కనియున్నాను, కనియున్న వాడికి
వాడి అవసరతలు ఇంకా వాడికి తెలియక ముందే వాడిని ఆకర్షించి దగ్గరికి వస్తాయి. నువ్వు అనాలి, ఇది ఇంత నాకేం పని, ఇది ఎందుకు నా దగ్గరికి వచ్చింది, ఇది రెండో రోజు తెలుస్తుంది దాని పని ఏంటో నీకు. దేవునికి స్తోత్రం. గమనించండి, నువ్వు అడిగి పొందుకోవటం లేదంటలేదు, కానీ నువ్వు కన్నిన తరువాత ఆమేన్ విషయాలు నీకు ఆకర్షిత అవటం మొదలు పెడతాయి. దేవుని యొక్క సంకల్పంలో విషయాలు నీకు ఆకర్షితమవుతాయి. దేవదూతలు వస్తున్నారు, పరలోకం ఆకర్షితమైంది. ఆమేన్. అవి పరిచారం చేస్తున్నాయి ఆయనకి. ఆయన ఉపవాసమైన తర్వాత దేవదూతలు ఆయనకి పరిచారం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య అంతటిలో మనం అన్ని చోట్ల దేవదూతలను చూడం, కానీ ఇక్కడ చూస్తాం. ఆమేన్. తర్వాత ఆయన ప్రార్థనప్పుడు దేవదూత బలపరిచిందని చూస్తాం. ఆ తర్వాత అతను మృత్యుంజయుడైన తర్వాత దేవదూతలను మనం చూస్తాం. ఒకటి గుర్తుంచుకోండి, దేవుని యొక్క దూతలు, ప్రభు అంటాడు, నేను అడిగితే దేవుడు ఒక లీజియన్ అంటే అండి ఒక అంటే ఎంతమంది కాదు, నేను అందే తెలుగులో ఒక లీజియన్ అంటే తెలుగులో ఏముంటుందండి, ఒక ఏమంటారండి తెలుగులో, ఒక వ్యూహం ఉందా, ఓకే, 6,000 మంది. దేవుడు నాకు దేవదూతలను ఇవ్వడా అంటాడు ప్రభు. నేను అడిగితే మీరు నాకు సహాయం చేయాలా, దేవదూతలను దేవుడు ఇవ్వడా? యేసు ప్రభు వారికి మనకి తెలిసి కొన్ని చోట్లే దేవదూత పరిచర్య, మరికొన్ని చోట్ల ఆయనకు పరిశుద్ధుల పరిచర్య. ఆయన పిలవల వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈయనకి ఏది అవసరమో ఒక మనిషిగా, దేవుడుగా కాదు, వారిని పిలవకుండా వారు వచ్చి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కనగానే దేవుడు తన యొక్క కుమారుని బయలుపరచడం, తన యొక్క జీవాన్ని ఆయన బయలుపరచడం జరగగానే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో అవన్నీ నీకు ఆకర్షితులవుతాయి. సొలొమోను మందిరం కట్టాలి. సొలొమోను ఎవరి దగ్గర అడుక్కోలా, ఓడల్లో రావటం మొదలైనవి. చెప్పాలి మీరు, లారీలో కాదు, ట్రైన్లో కాదు, కంటైనర్లో కాదు, ఓడల్లో, ఆ రోజుల్లో ఓడల్లో రావటం మొదలైన ఆయన దగ్గర. దేనికోసం? దేవుడికి మందిరం కట్టాలి. ఎందుకు? దేవుడు తను ప్రత్యేకంగా తనెవరో దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. తనకు ఒక పని ఉంది, నీ కుమారుడు నా మందిరం కడతాడన్నాడు. ఆయన దినాల్లో వెండి రాళ్ల వలె ఉంది. అన్నీ కూడా ఆయనకు ఆకర్షితులైనవి. మరలా ఐ వాంట్ టు సే, జాషువా గారు, నేడు నేను కని ఉన్నాను అనే ఒక ఉన్నతమైన ఒక అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని మహిమపరచడం మన సేవకులందరికీ ఒక స్టెప్ అవసరం. నీ లోపల ఉన్న కుమారుడు నీ ఉపవాసాలతో బయటికి రాడు, నీ బైబిల్ నాలెడ్జ్తో బయటికి రాడు, నీ దర్శనాలతో బయటికి రాడు. ఎప్పుడైతే ఆయన ఆ కుమారుణ్ణి ఆత్మను పంపించినప్పుడు, కుమారుడిని పుట్టించేది ఫస్ట్ ఎవరండి? కుమారుడు పుడతాడు. పుట్టగానే ప్రజలు కుమారుడిని అంగీకరించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ప్రజలు ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ప్రజలు అంగీకరించడం మొదలు పెడతారు. విషయాలు మన దగ్గరికి ఆకర్షింపబడతాయి. ఏది మన జీవితాన్ని ఆకర్షిస్తుంది అంటే, నీ లోపల ఏ జీవం ఉన్నదో అది విషయాలు నిన్ను ఆకర్షిస్తుంది. కొంతమందికి దరిద్రమైన జీవం ఉన్నప్పుడు వాడికన్నా అప్పుడే చుట్టుకుంటే చుట్టూ, వాళ్ళు దేవుని జీవం ఉన్నప్పుడు ఏమవుతుందండి, వానికి దైవ సంబంధమైనవి ఆకర్షింపబడతాయి. ఇవన్నీ కూడా ఆకర్షింపబడేవి. అవి మిమ్మల్ని వెంబడిస్తాయి అని ప్రభు ముందే చెప్పారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ద నెక్స్ట్ థింగ్, చివరిది నేను మాట్లాడేది ఏమిటంటే, దేవుడి విధంగా తను బయలుపరచడాన్ని బట్టి దేవుడు తన ఎడల సంకల్పించింది అంత నెరవేర్చుగాక. దేవుడు మనల్ని కుమారుడని బయలుపరచకుండా మనము కొన్ని విషయాలు మనకి వచ్చి వాళ్ళు మనల్ని కలుసుకోకుండా దేవుని ప్రణాళికను ముగించలేము. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పని ముగించాడే, కానీ యేసుక్రీస్తు పని ఇంకా ఉన్నది. ఆయన శ్రమలలో కొదువై ఉన్న వాటిని
నా శరీరమందు నేను భరిస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు పని తన కుమారులు మనం మోసేవారుగా ఉన్నాం. దేవుడిచ్చిన పని అంతా ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు. ఆ దైవ సేవకుడు నిజమైన దైవ సేవకుడని నేను గ్రహించాను, నాకు తెలుసు. కానీ ఆయన పేరు ఇప్పుడు అవసరం లేదు. పరలోకములోట ఇవ్వబడిన పని అంతా ముగించిన ఒకే ఒక సేవకుడు అపోస్తలుడైన పౌలట. పరలోకంలో చాలా మంది దైవజనులు ఉన్నారట. దేవుడు ఏర్పాటు చేసిన పని అంతటిని ముగించిన వాడు పౌలు ఒక్కడేనంట. అందుకే పౌలు అంటాడు, నా పరుగు ప్రైజ్ గాడ్ ఆ దీవెన దైవజనుడి మీద వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. మన దైవజనుడిని ఆమేన్ దేవుడు ఎవరినైతే ఇక్కడ మాట్లాడాలని ఏర్పాటు చేసిన విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, నేను సహా దేవుడు నన్ను కనును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు జీవం బయటకు వచ్చును గాక. ప్రజలు దేవుని కుమారుడు అంటే ఇదా అని ఆ జీవాన్ని చూచుదురు గాక. దేవుని జీవానికి సృష్టి ఆకర్షితులే స్పందించును గాక. దేవునికి స్తోత్రం. వాళ్ళు నీకు ఆకర్షితులు కాకుండా నువ్వు కొన్ని విషయాలు నువ్వు చేయలేవు. నీ జీవితంలో నువ్వు కొన్ని పనులు ముగించాలి అంటే కొంతమంది నీకు ఆకర్షితులు అవ్వాల్సిందే. జోషువ గారు మీకు కొంతమంది మీకు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఎందుకంటే తిమోతి లేకుండా పౌలు పరిచయం అయ్యేది కాదు. తిమోతి సహాయం లేకుండా, మార్కు సహాయం లేకుండా, బర్నబా సహాయం లేకుండా పౌలు పరిచయం అవ్వదు. ఆయన కుమారుడని దేవుడు బయలుపరచగానే బర్నబా పౌలు దగ్గరికి వచ్చాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. పౌలు మీదకు దేవుని ఆత్మ రాగానే బర్నబా దాన్ని గుర్తించి పౌలుని బర్నబా ఎతికాడు. బర్నబాని పౌలు వెతకలా. మన దైవ సేవకుల జీవితాల్లో కొన్ని విషయాలు మనకు ఆకర్షితులు అవ్వాలి. వాళ్ళు రానంత కాలం మనము విస్తరించలేం ప్రభు కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవ సేవకుడు ఇలా చెప్పాడు, బర్నబా కూడా అపోస్తలుడే, కానీ బర్నబా ఈ సెంటర్లో ఆయనట ఒక పెద్ద తాళం ఉంటే తాళం తీసి పౌలును కూర్చో అంటాడట. బయటికి వెళ్ళి ప్రజలందరినీ కూర్చుకొని వస్తాడట. మీకు ఎప్పుడైనా ప్రభు ఒక 2000 సంవత్సరాల క్రితం చేసినవి ప్రభు మీకు కనులకు ఏ కళా దర్శనం కాదు, మీకు నిజంగా చూపించిన అనుభవాలు ఎక్కడో దైవ సేవకులకు ఉంటాయి. నాకు అటువంటివి ఉన్నాయి. ఆమేన్. అప్పుడు ఏం జరిగిందో ప్రభు ఇప్పుడు చూపిస్తూ ఉంటాడు నీకు, మనం ఇలా చూసినట్లు. రెండోది, నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఇట్లా చూడవు, నువ్వు అక్కడ ఉంటావు. దేవుని చప్పట్లు కొడదాం. అందుకని దేవుడు చూపించాడని కానీ మీరు ఊరినే హూ అనద్దండి. నువ్వు అక్కడ ఉంటావు. ఎక్కడుంటావు? నీకు దేవుడు ఏం చూపిస్తున్నాడో అక్కడ నువ్వు ఉంటావు, అది నువ్వు చూస్తావు. బర్నబా వెళ్ళి పౌలు దగ్గర అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ పౌలు ఇంటింటికి పోయి జనాల్ని పిలవడు. బర్నబా వెళ్ళి పిలుస్తాడు. ఆయన కూడా అపోస్తలుడే, కానీ బర్నబా చేయకపోతే ఆమేన్ పౌలు యొక్క పరిచర్య ఆయన అనుకున్నట్టు సాగదు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కొంతమంది మనుషులు ఆకర్షితులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కొన్ని రీసోర్సెస్ ఆకర్షితులు అవ్వాలి. నువ్వు వద్దన్నా నీ దగ్గరికి ఫైనాన్సెస్ రావాలి, నీకు వద్దన్నా నీకు అఫీషియల్స్ రావాలి, నీకు వద్దన్నా కొంతమంది దైవ సేవకులు నీకు ఆకర్షితులు అవ్వాలి. అది జరిగేది నీలో ఆ కుమారుడిని ఆయన బయలుపరచాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన బయలుపరచగానే అన్నీ నీకు ఆకర్షితం అవుతాయి. ఎందుకంటే పువ్వు ఉందనుకోండి, తేనెటీగలు నువ్వు పిలవ అవసరంలా, అయ్యే వస్తాయి. ఆమేన్. ఆ పువ్వు దగ్గరికి అవి వచ్చినాయి అనుకుంటే గాని ఆ పువ్వుని పిండి చేయడానికి వచ్చినాయి. అవేమనుకుంటాయి, మేము మకరందాన్ని తాగడానికి వచ్చామనుకుంటాయి. కానీ ఆ పువ్వుని పిండి అయ్యేది అయ్యొచ్చిన పువ్వు వాలినప్పుడే వాటికి ఉన్న పిప్పుడు రేణువులు దాన్ని పిండి చేస్తాయి. అది కాయ ఫలమై పెద్దదై విత్తనాలు తీసుకొస్తుంది. అలాగే దేవుడు మరీ ముఖ్యంగా జోషువ గారిని ఒకటే మాట, దేవుడు నన్ను అడిగిందే, నేను జోషువ గారికి ఏమీ అడల్టరేట్ చేయకుండా, ఏ నీళ్లు కలపకుండా అదే చెప్తాను.
యేసు ప్రభువు మీదకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? ఆన్సర్, టు డిక్లేర్ హూ ఈజ్ ఇన్సైడ్. లోపల ఉన్న వాడిని బయటికి బయలుపరచడానికి ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన మొదటగా ఈయన నా కుమారుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి ఒక అనుభవం దైవజనుడు, అలాగే ఆయనతో పాటు దీవించబడిన ఇక్కడున్న దైవ సేవకులు, అలాగే అటువంటి ఆత్మీయమైన మంట కలిగిన దేవుని బిడ్డలు అటువంటిది కలిగి ఉందురుగాక. మనము ఆకర్షించటం కాదు, దేవుని జీవం ఆకర్షించాలి. ఆమేన్. మనం ఆకర్షించటం కాదు, దేవుని జీవానికి వాళ్ళు ఆకర్షింపబడాలి. సొలొమోను దగ్గరికి షీబా దేశపు రాణిని సొలొమోను ఏమి ఇన్విటేషన్ ఇచ్చి పిలవల, ఆమె వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వాళ్ళే వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లెట్ గాడ్ ఫుల్ఫిల్ వాట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఉన్న మాట మీ ఎడల, మీతో పాటు మా ఎడల దేవుడు స్థిరపరచును గాక.